హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీకోసం. ఈరోజు వీడియో ఏంటి అంటే ఫ్రెండ్షిప్ డే వచ్చేసింది కదా. సో మనకెంతో ఇష్టమైన మన ఫ్రెండ్స్ కోసం మన చేతులతో మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేది తయారు చేస్తే ఎంత బాగుంటుందో, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో కాబట్టి దానికోసం అయితే నేను ఈ వీడియోలో 2 ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పి చూపిస్తున్నాను. సో నేనైతే నా పెద్ద బాబు పేరు మీద చేశాను. మీకు నచ్చిన వాళ్ళ పేరు మీరైతే రాసుకోవచ్చు. వాటి మీద సేమ్ ప్రాసెస్లో చేసుకొని నేమ్ ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను చూస్తే 3 కలర్ పేపర్స్ అయితే నేను తీసుకున్నాను. అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. మీకు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట కలర్ పేపర్స్. అందులో నేనైతే ఇక్కడ లాంగ్ స్కేల్ ఒకటి తీసుకొని పెన్సిల్తో లైన్స్ అయితే కొడుతున్నా. చూడండి ఎంత సైజ్ తీసుకున్నాను అని అంటే అక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా మనకు 1 2 3 4 5 అని చెప్పి. ఆ స్కేల్ ఎడ్జ్ నుంచి ఆ నెంబర్ లాస్ట్ వరకు నేనైతే తీసుకున్నాను. అన్నీ ఒకే సైజులో కొట్టి ఆ లైన్స్ కొట్టిన చూడండి ఈ పేపర్స్, కలర్ పేపర్స్, వీటిని మాత్రం నేను కట్ చేసుకున్నాను. సీజర్తో ఆ లైన్స్ మీదనే కట్ చేసుకుంటూ వచ్చాను. చాలా అయితే వచ్చేసాయి. 3 కలర్స్లో పేపర్స్ నేను కట్ చేసా. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ వీడియోలో. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ పేపర్ని మీరు తీసుకొని స్టార్ షేప్లో చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూసేసేయండి. ఓకేనా. ఏదైనా అర్థం అవ్వలేదు అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే. సో చూడండి పేపర్ తీసుకొని ఇలా అయితే హోల్డ్ చేసుకోవాలి. ఒక కొన మన చేతిలో ఉంటే ఇంకొక కొన చివర్లో ఉంటుంది కదా, అదైతే ఇక్కడ మీకు కనిపిస్తున్న హోల్ నుంచి లోపలికైతే తీసుకోవాలి. సో మీకు హోల్ పేపర్ ఎలా మడత పెట్టాను ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను. అర్థమైంది కదా. అలా పెట్టుకున్న తర్వాత సైజ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము పేపర్ని లాగేసేయాలి. చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది వీడియోలో. నేను ఇక్కడ ఏం చేశాను అని అంటే 2 కలర్ పేపర్స్తో చేసింది కూడా చూపించాను. ఎందుకనంటే మీకు ఒకటి అర్థమవుతుంది, అర్థం అవ్వదు కదా. సో 2 సార్లు చేయడం క్లారిటీగా చూపిస్తే ఒక స్టార్టింగ్లో అర్థం కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం చూసినప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అలా అయితే పెట్టేశాను. చూడండి మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చూస్తుంటే నేను ఎలా లాగేస్తున్న పేపరు ఆ హోల్ నుంచి స్లోగా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పేపర్ మడత పడకుండా చూడండి అలా స్లోగా లాగుతూ రావాలి. ఓకేనా. సో ఈ కొన చూడండి చేతిలో ఉన్నది చిన్నగా ఉంటుంది కదా, నేనైతే దాన్ని అలా మడత పెట్టేశాను. మీకు ఎలా అవైలబుల్లో అనిపిస్తే మీకు అలా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం మిగిలింది కదా, దాన్ని మనం హోల్ అంటే మడత పెట్టేసి అందులోనే అడ్జస్ట్ చేయొచ్చు. అదొక ప్రాసెస్. చూడండి నేను ఇక్కడ మడత పెట్టాను. అలా లేదు అనుకుంటే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మీరు కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో నెక్స్ట్ మనం ఇక్కడ పేపరు లాంగ్ ఉన్న పేపర్ అయితే మనం ఇలా చుడుతూ ఉంటే దానంతకు అదే ఏర్పడిపోతుందండి. మనం ఎటు సైడ్ దాన్ని మలపాలి అనేది అవసరం లేదు. మనం ఒకసారి ఇలా మలిపాము అని అంటే అది ఒక లాగా వచ్చేస్తుంది అనమాట. దానంతకు అదే మలుచుకుంటుంది. మనకు పెద్ద పని ఏమి ఉండదు. ఇక్కడ చాలా సింపుల్, చాలా ఈజీ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తే నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. ఓకేనా. చూడండి మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. సో అదనమాట. లాస్ట్ ఎడ్జెస్ అయితే మనము చూడండి నేను ఇలా లోపలికి అడ్జస్ట్ చేస్తున్నాను. అంతే, అలా పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్కడ ఊడిపోదు. గమ్ముతో అయితే అసలు పని ఉండదు మనకి. ఇంకా మిగిలిన ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్ ఉంది కదా, దాన్ని అయితే నేను కట్ చేసే ఎక్స్ట్రా పార్ట్ని ఎంత సైజు చూసుకొని కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్. సో ఇలా చేసుకున్న ఈ పేపర్ని మనము ఫింగర్స్తో కానీ లేదు అనుకుంటే ఇలా సీజర్తో కానీ మధ్యలో కొంచెం కట్స్ లాగా పెట్టుకుంటే, అంటే కట్ చేయొద్దు, జస్ట్ ఇలా నొక్కి పెట్టినట్టు పెట్టేసి ఏమవుతుంది అంటే స్టార్ షేప్లో వచ్చేస్తుంది. రియల్గా చూస్తే ఎంత
మంచిగా అనిపించిందోనండి, మీరే చెప్తారు లాస్ట్కి. చాలా చాలా బాగా అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, అసలు పేపర్తో ఇది సాధ్యమేనా అనిపించింది నాకైతే నిజంగా. చూడండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే నేను 3 కలర్స్ పేపర్స్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ పేపర్స్ తోటైతే స్టార్స్ అనేది అరేంజ్ చేసుకొని దాని తర్వాత ఒక నీడిల్కి దారం ఎక్కించుకొని దానితో నేను ఈ పేపర్స్కి అయితే కుచ్చి ఒక మాలలాగా చేశాను అనమాట. చూడండి, దారానికి అయితే నాకు ఎన్ని స్టార్స్ అయితే కావాలో అన్నీ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ డే కోసం కాబట్టి ఫ్రెండ్ అనేది రాసి పెట్టాను అనమాట. అంటే లైక్ FRIEND కదా. సో 6 స్టార్స్ అయితే నేను దారానికి ఎక్కించుకొని చివర్లు అనేది ముడి వేసుకున్నాను అనమాట. తర్వాత పెన్ను తీసుకొని ఈ స్టార్స్ పైన ఫ్రెండ్ FRIEND అని చెప్పి రాసేసుకున్నా. సో ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంటుంది కదా, ఈ స్టార్స్ అయితే మనం అతికించలేదు కాబట్టి రొటేట్ అవుతూ ఉంటాయి. కిందిది వెనకది ముందుకి, ముందుది వెనకకి మళ్ళుతూ ఉంటాయి కదా. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఏం చేశాను, వన్ సైడ్ అయితే ఫ్రెండ్ అని రాశాను, ఇంకొక సైడ్ అయితే మా యష్ నేమ్ అయితే రాశాను అనమాట. యష్ అని మీరు వీడియోలో చూస్తారు. సో నా బాబు పేరు నేను రాసుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనేది రెడీ చేశాను. ఈవెన్ నా బాబు ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వాళ్ళ ఫ్రెండ్కి కట్టినా కూడా నా ఫ్రెండ్ యష్ కట్టాడు అని తనకి గుర్తుంటుంది కదా. సో అందుకని చెప్పి యష్ పేరు అయితే రాశాను. మీ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ అయితే మీరు రాసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా.
సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే అయిపోయింది. చూడండి, వన్ సైడ్ ఫ్రెండ్ అని రాశాను కదా, ఇక్కడైతే ఏఎస్ అని రాశాను, ఇనిషియల్ పెట్టి ఏఎస్ అని చెప్పి రాశాను. ఇంకొకటి ఖాళీగా ఉంటే దిల్ చెప్పేశాను. చూడండి, ఫ్రెండ్ ఒక సైడ్, యష్ ఒక సైడ్. ఓకే, అది ఇంతే అనమాట. ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చివర్లో మీకు నచ్చింది అయితే ఎక్కించుకోవచ్చు పూసల్లాగా. నేనైతే నాతో ఉన్న రాఖీ వీడియో మీరు ఆల్రెడీ చూసారు కదా, అందులో మిగిలినవి ఉంటే ఇక్కడైతే పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనమాట. ఇది నేను అదే పేపర్ని ఇంతకుముందు మనం లైన్స్ కొట్టి కట్ చేసుకున్నాం కదా, సో అందులో ఒక పేపర్ అయితే మిగిలింది. సో ఆ పేపర్ని నేనైతే సగానికి ఫోల్డ్ చేసుకొని, చూడండి, వన్ సైడ్ ఓపెన్, ఇంకొక సైడ్ క్లోజ్ ఉంది కదా. మీరు కావాలంటే 2 సపరేట్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. నేను వన్ సైడ్ ఏమో యశ్వాంశ్ అని రాశాను మా బాబు నేమో, ఇంకొక సైడ్ ఏమో ఫ్రెండ్ అని రాశాను. అయితే ఇక్కడ షేప్ అనేది చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను అని చెప్పి, అలా కట్ చేసుకొని మిడిల్లో థ్రెడ్ పైన పెట్టి ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా మనకి, ఆ టేపుతో అయితే స్టిచ్ చేశాను. ఈవెన్ వాటర్లో తడిచినా కూడా పాడవదన్నమాట ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్. చూడండి, నేను ఆ షేప్లో పేపర్ని కట్ చేసుకొని FRIEND ఫ్రెండ్ అని చెప్పి రాశాను. ఇంకొకసారి అయితే మా యష్ నేమ్ రాశాను. వేరే సైడ్ ఇంకో పేపర్ ఉంది కదా, చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ పేపర్ మీద అయితే మా యష్ నేమ్ అయితే రాసి ఈ 2 పేపర్స్కి మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టాను. మీకు చూస్తే అర్థమవుతుంది చెప్పేదానికంటే కూడా. చూడండి, సో లాస్ట్ వీడియోలో నేను రాఖీ చేశాను కదా, రాఖీకి తెచ్చిన థ్రెడ్ అయితే మిగిలింది కదా, మరి వేస్ట్ చేయకుండా నేనైతే కింద యశ్వంత్ అని చెప్పి పైన ఫ్రెండ్ అని పేపర్ని పెట్టేసుకొని ట్రాన్స్పరెంట్ టేపు, చూడండి, ఈ టేప్ కూడా నేను అమ్మవారికి కాయిన్స్ మాల చేసేటప్పుడు యూజ్ చేశాను కదా, అదనమాట. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేసేయండి లేట్ చేయకుండా. సో ఇదైతే ఇలా అతికించేసుకున్నా. దీనివల్ల మనకి గమ్తో పనే లేదనమాట, టేప్తోనే అతికించేసుకుంటే ఇంకా పైన టేప్ ఉంటుంది కాబట్టి ఈవెన్ వాటర్లో పడినా కూడా ఈ పేపర్ అనేది తడవదు. చిన్నపిల్లలు చేతికి కట్టుకున్న తర్వాత గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా పాడవకుండా ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇలా చేశాను. మీకు నచ్చిందా కామెంట్ చేయండి ప్లీజ్, మన వీడియోని లైక్ చేయండి అబ్బా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను మళ్ళీ ఈ థ్రెడ్ చివర్లో అయితే సూదికి ఎక్కించుకొని దారాన్ని పూసలు అయితే ఎక్కిస్తున్నా. చూడండి, ఈ మెటీరియల్ మనకి రాఖీ వీడియోస్ చేశాను కదా, రాఖీ ప్రిపేర్ చేశాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. చాలా చాలా బాగా వచ్చాయి రాఖీస్. ఆ మెటీరియల్ మిగిలిందనమాట. సో వాటిని అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మీకు ఎలా అనిపించాయి? మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ నచ్చాయా, రాఖీస్ నచ్చాయా? ఒక్కసారి వీడియోస్ చూసి కామెంట్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా? సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎవరికైనా ఇలా ఎమర్జెన్సీలో అంటే అందరికీ అవైలబుల్లో ఉండవు కదా, ఇంట్లో పేరెంట్స్ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ కొన్నిసార్లు వస్తుంటాయి. అప్పుడు పిల్లలకి స్కూల్కి ఇలా పంపించాలి అని అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం సింపుల్గా ఇలా చేసి పంపించవచ్చు అనమాట. నేనైతే ఇలానే పంపించాను. చూడండి, ఇక్కడ ముడి నేను ఎలా నార్మల్ థ్రెడ్, పిల్లలకి ముడిలు వేయడానికి రాదు కదా చేతికి కట్టడానికి, ఇలా చేస్తే ఏంటి అంటే సింపుల్గా దారాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ముడి ఊడిపోకుండా ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఊడిపోకుండా మంచిగా ఉంటుంది. హ్యాండ్కి పెట్టుకున్నాక ఎంతవరకు సైజ్ కావాలంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలాంటి ముడి వేస్తే పిల్లలకి సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ముడి వేయాలి అనే టెన్షన్ ఉండదన్నమాట. మన పిల్లలకి రిస్క్ లేకుండా హ్యాపీగా వేసుకొని ఉంటారనమాట, ఓకేనా? సో ఎవరైనా ట్రై చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంతే అనమాట ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా? మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. చివర్లో అయితే ఇలా ఖచ్చితంగా ముడి వేసుకోవాలండి, లేదంటే లాస్ట్కి పెట్టాం కదా మనకి కింద, అవైతే ఊడిపోతాయి అన్నమాట. చూడండి, అలా సింపుల్గా వేసేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నా, ఏదైనా అర్థం అవ్వలేదు అనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా? జస్ట్ మీకు తెలియడం కోసం నేనైతే నా హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తున్నా, ఓకేనా?
ఇంతవరకు ఫోన్ తీసుకొని ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అదే చేత కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.